మహాదేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి మనం పరిశీలన చేయబడిన వాక్య అంశం ఏంటి అని అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అనేటువంటి మాటను పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటి, లేక ఎందుకు ఈ విషయాన్ని అతడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అనేటువంటిది మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, నేటి క్రైస్తవ సమాజం శాపగ్రస్తులుగా ఉండటానికి పిలువబడ్డామా, ఆశీర్వాదానికి కర్తలుగా ఉండటానికి పిలువబడ్డామా అనే వ్యత్యాసం తెలియకుండా స్వార్థపరులై బ్రతుకుతా ఉన్నారు. అది తెలివిగలతనం అనుకుంటున్నారు, జాగ్రత్త పడటం అని అనుకుంటున్నారు. అది ఏమాత్రం కూడా ఉపయోగకరమైనటువంటి జాగ్రత్త కాదు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, కేవలం దేవుడు మనల్ని రక్షించటం మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేసిన వారసత్వానికి వారసులుగా ఉండేదానికి ఎన్నిక చేసుకున్నాడు. కనుక ఈ సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనం ఆశీర్వాదానికి వారసులుగా కర్తలుగా ఉన్నామా, లేక శాపగ్రస్తమైనటువంటి దాన్ని పొందుకునే దానికి కర్తలుగా ఉన్నామా అనేటువంటిది మనలను మనమే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరో మనల్ని అడగరో, ఎవరో మనల్ని గద్దించరు, ఎవరే మనల్ని నిలదీయరు. కానీ మనలను మనమే వాక్యం ద్వారా ఈ విషయాన్ని పరిశీలించుకునేటువంటి పరిస్థితి అన్నమాట. మొదటిగా మనం గమనించినప్పుడు, దేవుడు లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో అయితే సర్వదేశములారా అని అంటాడు. అంటే ఈ దేశం ఆ దేశం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు అంటాడు. అలాగనే పేతురు కొర్నేలు ఇంట్లో ప్రసంగం చేసేటప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అంటే ఈ జాతి ఆ జాతి, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ ఆయన దేవుడుగా ఉన్నట్లుగా, ప్రభువుగా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అందుకే ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులను పంపించే క్రమంలో ఆయన ఆరోహణం అయిపోయి ముందు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నాడు. సర్వలోకము అనంటే ఈ భూగోళం అంతటా అని మనం అర్థం చేసుకుంటున్నాం. హద్దులు లేనటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అలాగనే ఎవరైతే వాక్యము ద్వారా మనల్ని పిలిచారో, ఎవరైతే వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మనల్ని ఆహ్వానించారో, ఆ ఆహ్వానానికి లోబడి మనము దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. అందుకని పౌలు కూడా ఏమంటాడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే పౌలు అంటాడు, మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను అంటాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడట? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. కలలు స్వప్నాల ద్వారా కాదు. సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రకటించబడిన సువార్తలోని దేవుని ఆహ్వానాన్ని గుర్తించినటువంటి వారు, దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని గ్రహించినటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వారిని దేవుడు ఆ విధంగా ఆహ్వానిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు పిలిచాడు? అనేకమైనటువంటి పిలుపులను మనం పొందుతూ ఉంటాం. ఆహ్వానము అంటే పిలవటమే కదా, వివాహ ఆహ్వానం, ఇంకా రకరకాలైనటువంటి ఆహ్వానాలను మనం తీసుకుంటూ ఉంటాం. ప్రతి పిలుపుకు ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి ఆహ్వానం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ జీవన సంబంధమైనటువంటి ఆ ఉద్దేశాలన్నీ మనకు తెలుసును.
నాకు తోడుగా ఉంటారని పిలిచారా? నా బంధువులని పిలిచారా? పిలవకపోతే ఏమనుకుంటారో అని పిలిచారా? కట్నం కోసం పిలిచారా? చెప్పలేదనుకుంటారని పిలిచారా? ఈ ఉద్దేశాలు ఉంటాయా ఉండవు వెనకన? ఇది మానవ సంబంధమైనటువంటి పరిస్థితులు. మరి దేవుడు పిలిచినప్పుడు ఏ ఉద్దేశంతో పిలిచాడు మనల్ని? ఎలాంటి మనసుతో ఆయన పిలుస్తా ఉన్నాడు? ఇది జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి వారిని, ప్రముఖులైనటువంటి వారిని, ఉపయోగపడేటువంటి వారిని, లేక మనకి ఏదైనా స్టేటస్ పెరుగుద్ది అనుకున్నటువంటి వారిని, ఇలాంటి వారిని ఆహ్వానిస్తారు. పేదలను, బిక్కి వారిని, దరిద్రులను ఎవరిని పిలుస్తారా? ఎవరు పిలవరు మానవ రీతిగా. కానీ దేవుడు మనల్ని పిలిచిన పిలుపు వెనుకున్న ఉద్దేశాన్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, అనగా 13, 14 వచనాలు కలిసి ఉంటే వాటిని చదువుదాము. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఈ మాట అర్థం కావటం కొంచెం కష్టంగా ఉండొచ్చును. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ఏంటి, అబ్రహాం ఏంటి, వాగ్దానం ఏంటి, ఆశీర్వాదం ఏంటి, ఏమండి ఇంకా ఆత్మను కూర్చున్న వాగ్దానం ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే కాస్త లోతైనటువంటి ఆత్మీయ జీవితం ఉంటేనే అర్థమవుతుంది. ఇంతకీ వీటిలో ఈ వచనాల్లో ఉన్నటువంటి పదాలలో మనకు ఒక పదం వర్తిస్తుంది డైరెక్ట్ గా. ఆ పదం ఏంటంటే అన్యజనులమైన మనము అంటాడు. మనం ఎవరు అంటే దేవుని ఎదుట అన్యజనులము. కాబట్టి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యజనులమైన మనకును కలగాలి అనంటే, అబ్రహాముకు చేసిన ఆత్మను కూర్చిన వాగ్దానము మనం కూడా పొందాలి అనంటే, దాని కొరకు దేవునికి మనకు అడ్డంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు తీసివేసేదానికి ఆయన శాపగ్రస్తుడుగా తన భుజాన సిలువను మోసుకొని దాని అడ్డం లేకుండా చేసి ఆ ఆశీర్వాదం మన వరకు వచ్చేదానికి ఒక దారి ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ రోజున చాలా మంది అడ్డంగా ఉందని తెలియక ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకునే వేలాడుతున్నారు. ఎలా వేలాడుతున్నారు అన్నదంటే, దానిలో ఉన్నటువంటి వాయిద్యాలు మాకు కావాలి, దానిలో ఉన్నటువంటి పండుగలు మాకు కావాలి, దానిలో ఉన్నటువంటి ఆచారాలు మాకు కావాలి. యేసు ప్రభు చేసిన పని ఏంటి? మనం చదువుదాం వచ్చిన ఒకసారి. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అంటే ధర్మశాస్త్రము అన్యుల విషయంలో ఒక బద్ధ శత్రువులాగా ఉండిపోయింది. దాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, అది మధ్యలో ఉన్న గోడ అని అంటాడు. దీన్ని పేతురు అంటాడు, మోయలేనటువంటి కాడి అని అంటాడు. ఇలాగ అనేకమైనటువంటి పర్యాయపదాలు ఉంది దానికి. అలాంటి ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు అడ్డం తీసివేసేదానికి ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ శిక్షా విధిని మనందరి కొరకు ఆయన భరించాడు. భరించిన తర్వాత అంతకు ముందు వారికేమో ఆ ఇజ్రాయేలీలను 12 గోత్రాల వారిని మాత్రమే పిలిచినటువంటి ఆ మహాదేవుడు యేసు క్రీస్తు యొక్క త్యాగము తర్వాత ఎలా పిలుస్తున్నాడో తెలిసిన, ఆయన యొక్క సంకల్పాన్ని ఎప్పుడో రాసి పెట్టుకున్నాడు. అది నెరవేర్చేదానికి క్రీస్తు మరణం తర్వాత దానికి వెసులుబాటు కలిగింది. కనుక అప్పుడు ఏ విధంగా పిలుస్తున్నాడో మనం చూడాలి అనంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాము. సోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను ధనులనైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు
లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఉం? ఎవరెవరిని పిలిచాడు దేవుడు? ఇంతకు ముందు అనుకున్నాం కదా, మనం ఎవరిని పిలిచినప్పుడు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటాం? గొప్పవాళ్ళో, డబ్బులున్న వాళ్ళో, అధికారం ఉన్న వాళ్ళో, హంగు ఉన్న వాళ్ళో, పరపతి కలిగిన వాళ్ళో, ఏదైనా ఉపయోగపడతారు అనుకుంటే అలాంటి వాళ్ళందరూ పిలవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు తన యొక్క పిలుపులో, తన యొక్క ఆహ్వానములో ఎవరెవరిని ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాడు? అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన. అది ఈ లోకంలో ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు పిలవలేదు, వాళ్ళు పక్కన పెట్టేశాడు. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు తగ్గించుకుని దేని మనసుతో వస్తే నిన్ను కూడా అంగీకరిస్తుంటున్నాడు, గొప్పవారిని కూడా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, జ్ఞానులనైనను, ఘనులనైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కాబట్టి గొప్ప వంశం వాళ్ళు దేవుని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ధనికులుగా ఉండి దేవుని వెంబడించి విశ్వాసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులుగా ఉండి రాజులుగా ఉండి దేవునికి లోబడి జీవించిన వాళ్ళు కూడా. కాబట్టి దేవునికి పిలుపులో పక్షపాతం లేదు. ఇది మొదట మనం గ్రహించాలి. అందుకని ఇక్కడే మొదటి అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, మన ప్రభుని యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. ఎవరి సహవాసానికి పిలిచాడట? తన కుమారుని సహవాసానికి. దేవాది దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు మనము సహవాసం చేయాలని మనల్ని పిలిచాడట. అంటే ఇప్పుడు మనం ఎలాంటి వారుగా ఉండాలని ఆయన ఉద్దేశం? తన కుమారుని లాంటి వారుగా ఉండాలని, తన కుమారుడితో సమానంగా ఉండాలని. కానీ మనం ఎక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం? ఆయన ప్రభు అండి, ఆయన దేవుడు అండి, ఆయన పరలోకం నుంచి వచ్చాడండి, పరిశుద్ధంగా జీవించడం ఆయనకి సాధ్యం అవుతుంది, కానీ మనకి ఎక్కడ సాధ్యం అవుతుందండి? మన వల్ల ఎక్కడ అవుతుందండి అని అంటూ ఉంటాం. కానీ దేవుడు సమస్తాన్ని చేయగలడు. మనకు అసాధ్యమైన ప్రతిదానిని సుసాధ్యం చేసి చూపించగలడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపుల ఉద్దేశం ఏంటి అనంటే, మొదట అది పరిశుద్ధమైనటువంటిది, పక్షపాతం లేనటువంటిది. మూడవ కారణం ఏంటంటే, మనము అబ్రహాము ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి మనం కూడా కర్తలమవ్వటానికి దేవుడు మనల్ని కూడా పిలిచాడు. అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? ఇక్కడ ఆశీర్వాదము అనేటువంటి మాట వినబడగానే మనకు గుర్తొచ్చేది వెంటనే భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు, మేలులు. వాటిని ఆశీర్వాదాలు కాదని నేను అంటలేదు, కానీ అవి శాశ్వతమైనటువంటివి కావు. ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే అనేక విషయాలు చెప్పడానికి ఈ సమయం చాలదు కనుక ఈజీగా అర్థం కావటం కోసం చెప్తాను. యాకోబు అన్నను తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత మొత్తానికి ఒక 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా తండ్రి ఇంటికి వస్తున్నాడు. వచ్చేటువంటి క్రమంలో ఆయనకి అన్నీ ఉన్నాయి, భార్యలు, పిల్లలు, సంపద, ఆస్తి అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ తనకు ఒక భయం ఉంది. ఏంటిదంటే, నా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు. కాబట్టి తను కలిగిన సమస్తాన్ని ముందు పంపించేశాడు. ఒక చోట అతను ఆగిపోయాడు. ఆగిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సరే, ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి ఒక దూత వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తిని కాళ్ళు పట్టేసుకున్నాడు. కాళ్ళు పట్టేసుకుని ఏమని అడిగాడో తెలిసిన? నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నిన్ను వదలనంటాడు. ఏం చేయాలట? అదేంటి ఇప్పుడు దాకా ముందు ఏంటి? ఒకదాన్ని ప్రేమించి దేవుడు నలుగురిని ఇచ్చాడుగా. 11 మంది సంతానాన్ని ఇచ్చేటప్పటికి విస్తారమైన గొడ్లు, మేకలు, మందలు, పనివారు, విస్తారమైనటువంటి భాగ్యం కలిగింది. ఇంకా ఆశీర్వాదం ఏంటి? ఇది గ్రహించాలి క్రైస్తవులు. దేవుడు నమ్ముకుంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది, ఏదో మారిపోతాము అమాంతంగా అనుకుంటున్నారు. ఎలా జరిగేది అలా క్రమంగా జరుగుతూనే ఉంటది. మారాల్సింది పరిస్థితులు కాదు, మన బుర్ర, మన ఆలోచనలు.
అప్పుడు యాకోబు అడిగినటువంటి దానిలో ఆశీర్వదించితేనే కాదంటే అర్థం ఏంటంటే నా అన్న చేతిలోంచి నా ప్రాణాన్ని తప్పించితేనే అని అర్థం అక్కడ. ఒకవేళ ఆ ప్రాణమే దక్కకపోతే ఇచ్చినవన్నీ ఎవరికి ఉపయోగం లేదు కదా. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఇచ్చాడు. కలుసుకున్నప్పుడు ఒకరినొకరు కావటించుకున్నారు, కౌగులించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, సమాధాన పడ్డారు, తిరిగి వెళ్ళారు. ఇప్పుడు ఒక ప్రశ్న, అన్నతో సమాధాన పడి ప్రాణభయం లేకుండా ఉండటం నిజమైన ఆశీర్వాదమా? ఇప్పుడు దాకా సంపాదించుకున్న ఏంది నిజమైన ఆశీర్వాదంలా? ప్రాణము దక్కించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ఈ రోజున అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలగాలి అంటే అర్థం ఏంటంటే కేవలం అబ్రహాము పొందిన సంతానము, ఆ భౌతిక సంబంధమైన దీవెనలు ఇవి మాత్రమే కాదు. అబ్రహాము దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఒక నరమాత్రుడు దేవాది దేవునితో సంబంధం కలిగి ఉంటూ ఆశీర్వాదం కాదు, గొప్ప విషయం కాదా అది? గమనించండి. దేవా తండ్రి అని పిలవగలిగే భాగ్యం మనకు దక్కింది అంటే అది చిన్న విషయమా? మీరు ఇలా ఒక ఎంఆర్ఓతో మాట్లాడండి, ఒక కలెక్టర్ గారితో మాట్లాడండి, ఒక సీఎంతో మాట్లాడగలుగుతారా? ఉందా అవకాశం? అలాంటిది దేవాది దేవుడితో ఎప్పుడు పడితే అప్పుడు దేవా తండ్రి నాయన ప్రార్థించిన అవకాశం దక్కిందంటే చిన్న సంగతి అది. ప్రార్థన చేస్తానే ఉన్నాంలే అంటే ప్రార్థనకి విలువ లేదు. వాళ్ళ దేవునితో మాట్లాడే విషయానికి అర్థం తెలియట్లేదు. ఎక్కడున్నామో మనకు అర్థం. అందుకే అంటున్నాను, మనం ఆశీర్వాదాలు పొందటానికి అని వచ్చి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నామా, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నామా? గమనించండి. కాబట్టి దేవుడు మనకు ఎవ్వరు తీసివేయలేనటువంటి, దొంగిలించలేనటువంటి గొప్ప బహుమానాలను మనకి ఇచ్చాడు. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ అనేటువంటిది, పాప క్షమాపణ అనేటువంటిది ఎవరిచ్చేటువంటిది? దేవుడిచ్చేటువంటిది. నీవు ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేసినా, మోకాళ్ళు కాయలు కాచేటట్లుగా నువ్వు దేవుని దగ్గర పెనుగులాడి పోరాడినా, చిన్నప్పుడు తాగిన దొండాకు పసరతో కక్కే ప్రయత్నం చేసిన నీ పాపాలు పోవు. పాపం పోవాలి అనంటే దేవుడు మన విషయంలో సమాధానకరమైన మనసు తెచ్చుకొని మన విధేయతను బట్టి, మన వినయాన్ని బట్టి, మన దేవునికి లోబడినటువంటి విధానాన్ని బట్టి ఆయన మనల్ని కడిగి శుద్ధి చేయాలి. ఈరోజు చాలా మంది చాలా కష్టపడి ఉపవాసం ఉండి చాలా శ్రమించి సాధించామనుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఒకవేళ అలా సాధించానని చెప్పుకుంటే పౌలు ఎన్నో చెప్పుకోగలడు. ఎన్నున్నాయి ఆయనకు ఆధిక్యతలో, బోలెడన్నున్నాయి. ధర్మశాస్త్రం మొత్తాన్ని రంగరించి గొంతులో పెట్టుకున్నాడు ఆయన. ఏ టైంలో అడిగిన, అర్ధరాత్రి అడిగినా కానీ ఏ వచనం చెప్పమంటే, ఏ వాక్యం చెప్పండి, టక 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 చెప్పగలడు. కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడిని గురించి నీతి గలవాడనై ఆయన నీతి కనబడాలని ప్రయాసపడుతున్నా అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన కష్టపడి సంపాదించుకున్నంత ఏమైపోయింది? పనికిరాందే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రక్షణ అనేటువంటిది దేవుడి చేత మహా ఆశీర్వాదం. అందుకని మీరు గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అంతేనా? మీరు బైబిల్ చూడలైతే నేనేమన్నాను? అనుగ్రహించును అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో ఇస్తాడని అర్థం. దేవుని చేత పిలువబడినటువంటి మనము ఆశీర్వాదానికి వారసులయ్యేటట్లుగా ఉండాలి అంటే మనలో కొన్ని అర్హతలు కలిగి జీవించాలి.
ఆ అర్హతలు ఏంటో పేతురు ఇక్కడ మనకు తెలియజేశాడు. ఒకసారి మళ్ళీ అక్కడికి మనం వెళదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం గమనిస్తే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. గమనించండి, అంటే ఇక్కడ పై వచనాల్లో వాస్తవానికి భార్యలను గురించి, భర్తలను గురించి, అలాగనే వాక్యానికి లోబడినటువంటి భర్తలను ఏ విధంగా రాబట్టాలనే విషయాల గురించి పేతురు తెలియజేస్తూ, ఇతకి ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా జీవమున కృపావరంలో పాలువారపై మీరిద్దరు, కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది దేవుని దగ్గర ఉండదు. కాబట్టి మీరు కలిసి జ్ఞానం చొప్పున కాపురం చేయటం కోసం దేవుని అడగండి అని చెప్తూనే, ఇక్కడ ఎలా ఉండాలట, ఏక మనస్కులై ఉండాలి. అంటే విరోధ భావాలు లేకుండా, మనసులో విభేదాలు లేకుండా, కపటమైన మనసు లేకుండా, ఒకవేళ ఏదైనా ఒకరి చేత ఒకరికి తప్పిదం జరిగినా, పొరపాటు జరిగినా దాన్ని ఒకరికొకరు మన్నించుకుని క్షమించి మళ్ళా సమాధాన పడేటువంటి ఏక మనసు ఉండాలి తప్ప, నీదేంటో నువ్వు చూసుకుని అదేంటో నేను చూసుకుంటా అంటే కుదరదు. క్రైస్తవ లోకంలో మరీ ఇంకా బాధాకరమైంది ఏంటంటే, భార్య యొక్క సంఘానికి, భర్త ఒక సంఘానికి, పిల్లలు ఇంకొక సంఘానికి, అంటే ఇప్పుడు వాళ్ళందరి మధ్య ఐక్యత ఉన్నట్టేనా, ఒక ప్రభువుని విశ్వసిస్తున్నట్టేనా, ఒక వాక్యానికి వాడు విధేయత చూపించినట్టేనా, ఒకే సంఘంలో ఉన్నట్టేనా? పర్లోకం పెట్టిపోతారు మరి. ఆ? జనాలను మెప్పించడానికి కానీ పర్లోకం అనుకోవడానికి కాదు అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలంటే, కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఏక మనసు కలిగి సమాధానకరంగా ఉండాలి. రెండవది సహానుభూతి, అనగా ఎదుటి వారి పట్ల జాలి గల గుణాన్ని మనం పెట్టుకోవాలి. ఎలాంటి వారి విషయంలోనైనా సరే కఠినమైన మనసు లేక ద్వేషించే మనసు రానియకూడదు. ఎందుకు అనంటే, పేదవాడిని వాడి పేదరికం చూసి ద్వేషించి అసహించుకున్నాం అనుకోండి, ఒక రోగగ్రస్తుడిని అనుకున్న రోగాన్ని బట్టి బలహీనతను బట్టి మనం అసహించుకున్నాం అనుకోండి, అలాగనే అనేకమైనటువంటి లోటుపాట్లు కలిగిన మనుషులు ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు వెంటనే కొంతమంది మనసులో చూపుమని చిన్న భావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చూపించావు అనుకోండి, వాడిని కలుగు చేసింది ఎవరు? దేవుడే కదా. నీకు ఈ మంచి భాగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి ఒక దేవుడు కలుగు చేసినటువంటి వ్యక్తులైన మరొక వ్యక్తిని అలాగ తృణీకరిస్తే దేవుణ్ణే తృణీకరించినట్లు, దేవుని యొక్క నియమాన్నే నువ్వు ధిక్కరించినట్లు. అంటే నాకు దేవుడు ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి లోపాలు కలిగిన వ్యక్తిని బట్టి మనం మనల్ని అతిశయపడుతున్నట్టు, గర్వపడుతున్నట్టు. కనుక అలాంటిది ఉండకూడదు, కరుణాచిత్తులై ఉండాలి అన్నాడు. తర్వాత మనం గమనిస్తే సహోదర ప్రేమ గలవారై ఉండాలి అంటాడు. ఉం? కరుణాచిత్తులనై ఉండాలి, వినయ మనస్కులనై ఉండాలి. గమనించండి, అంటే ఇక్కడ క్రైస్తవ జీవితంలో జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే, లోకంలో ఉన్న వారందరూ నడుచుకున్నట్టుగా నడుచుకుంటే అయ్యే పని కాదండి. పూర్తి భిన్నంగా ఉంటది. మనం ఇతర విశ్వాసాల్లో గమనిస్తే, నువ్వు స్వార్థంగా ఉన్నా తప్పు లేదు అని బోధించేటువంటి విషయాలు ఉన్నాయి. ప్రాణం పోయేటప్పుడు, ధనం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం ఆడినా తప్పు లేదు అని చెప్పే ధర్మాలు కూడా ఉన్నాయి. ఇలా కొన్ని వెసులుబాట్లు అనేవి ఏర్పాటు చేసుకున్నారు. దేవుడైతే వాటిని ఇవ్వడు, వాస్తవానికి మానవులు పెట్టుకున్నారు. కనుక అలాంటి వెసులుబాటు కలిగినటువంటి వాటిని వెంబడించినట్లయితే మనము జీవంలో ప్రవేశించడానికి అవకాశం అయితే ఉండదు. అందుకని ఏమంటున్నాడు అనంటే, మీరు ఏక మనస్కులై ఉండాలి, ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పడాలి, సహోదర ప్రేమ గలవారై ఉండాలి, కరుణాచిత్తులై ఉండాలి, నిష్కపటులనై ఉండాలి. తర్వాత ఇంకొక మాట అన్నాడు, మీరు ఆశీర్వాదమునకు కర్తలవుటకు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అంటే ఏంటి? ప్రతీకారం తీర్చుకోవద్దు. రివెంజ్ అనే మాట మన మనసులో ఉండకూడదు. అది ఉండకుండా ఉండాలి అంటే మరొకటి ఉంటే గానీ ఇది లేకుండా పోతాయి. అదేంటో తెలిసిన, కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడు చేసిన వాళ్ళని దీవించే పని చేయాలి.
ఇది చాలా కష్టం. ఎస్, నువ్వు జీవాన్ని ప్రేమించావా, పరలోకాన్ని ప్రేమించావా, నిన్ను శపించిన వాడిని కూడా దీవించాలి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎక్కడ నియమం అంటే క్రీస్తు నియమం, దేవుని యొక్క నియమం. ఓకేనా? అందుకే అంటే మళ్ళా గుర్తు చేస్తున్న 9వ వచనంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడుతుంది కనుక ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. తర్వాత వచనం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలను. గమనించండి, మానుకోవలసిన వాటిని గురించి చెప్పాడండి. ముందు 8వ వచనంలోనేమో మనకు కలిగి ఉండవలసినవి ఏంటి? ఏక మనసు, పాలు పుంజుకోవటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం, దయగల మనసుతో ఉండటం, వినయ మనసులో అయి ఉండటం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 10వ వచనంలో మనం గమనిస్తే, నిజంగా జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. ఏది మంచి ఏది చెడు? ఇక్కడ మానవ లోకంలో ఎలాగుందంటే, నాకు అనిపించిందంతా నాకు మంచే, ఎదటివాడు చేసేది మాత్రమే చెడు. ఒకవేళ పైకి మనం అలాగున్నా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా మన మనస్సాక్షిని అడిగితే, నిజంగా మనం ఏదైతే చెడును కూడా మంచి అంటున్నామో ఆ చెడునే చెప్తుంది మన మనస్సాక్షి. అది అబద్ధం ఆడదు. అందుకని మనం ఏం చేయాలి? మన మనస్సాక్షి చెప్పినటువంటి మాటను బట్టి ఏదైతే చెడ్డదని మనకు అర్థమవుతుందో దానిని పలుకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి. కాచుకోవటం అంటే చలిగాచుకోవటం కాదు. మంట దగ్గరికి వెళ్ళి చేయబెడుతుందో లేకపోతే దగ్గర కూర్చుంటుందో చలిగాచుకున్నట్టు అవుతుంది. ఇక్కడ కాచుకోవాలి అంటే అర్థం ఏంటి? జాగ్రత్త చేసుకోవాలి. కొన్ని వస్తువులు పోకుండా కాపాడుకుంటాం కదా, ఏమండి? నీళ్లు పోకుండా కాపాడుకుంటాం కదా, అలాగన నాలుకను పెదవులు ఏం చేయాలంట? కాచుకోవాలి, అంటే జాగ్రత్త చేసుకోవాలి. ఇంకొక మాట ఏమన్నాడు? కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు అనబడుతున్న ప్రతి చోట నుంచి మనం తొలగిపోవాలి. నేను చేతకాని వాళ్ళన్నా పర్వాలా, ఎగతాళి చేసినా పర్వాలా, అవమానపరిచినా పర్వాలా, పిరికి వాళ్ళన్నా పర్వాలా, అయినా సరే కీడులో మాత్రం మనం ఏకీభవించి ఉండకూడదు. ఇలాగ చేస్తే 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జీవాన్ని ప్రేమించేవాడు కీడు చేయొచ్చునా? ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి పిలువబడిన వాడు శపించవచ్చునా? దూషించవచ్చునా? ఏమండి? అబద్ధాలు చెప్పవచ్చునా? కపటపు మాటలు మాట్లాడవచ్చునా? వీటన్నిటికీ దూరంగా ఉంటేనే ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉండేదానికి అవకాశం. నేటి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, అవి అవే, ఇవి ఇవే. ఎక్కడ యాశం అక్కడే, ఎక్కడ ఉండే తీరు అక్కడే. కాదండి, అలా ఉండటం క్రైస్తవ లక్షణం కాదు. మీరు గమనించుకోండి. నిజంగా జీవాన్ని మనం ప్రేమిస్తే, దేవుని యొక్క పిలుపును మనం గౌరవిస్తే, నాకు ఉన్నతమైన పరలోక సంబంధమైన భాగ్యాన్ని కలిగించడం నన్ను పిలిచాడనేటువంటి విశ్వాసం మనకుంటే, ఇదిగో ఈ అర్హతలన్నిటిని మనం మెయింటైన్ చేయాలి. చాలా మంది సంఘంలో కూడా స్వార్థపరులుగా ఉంటున్నారు. ఒకటి చూడాలి, నాకు వద్దండి, వాళ్ళ సంగతి నాకు చెప్పండి, నేను ఇంతేనండి. ఇంకేంటి నువ్వు? సమాధానం ఎక్కడా? విధేయత ఎక్కడా? వినయం ఎక్కడా? పాలు పంచుకునే పరిస్థితి ఏముంది అక్కడ? ఏమండి? ఇవన్నీ లేనప్పుడు దేవుడు ఎలా ప్రేమిస్తాడు? కీడు చేసే వారికి దేవుని ముఖం ఎలాగుందంట? కీడు చేసే వారికి దేవుని ముఖం ఎలాగుందంట? అమ్మా, విరోధం అంటే ఏంటి? మనం ఎవరికైనా ఇక్కడ కీడు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే మనము దేవునికి విరోధులం అయిపోతున్నాం. దేవునితో విరోధం పెట్టుకుని బతుకుతామా?
దేవునితో వైరం పెట్టుకుని నెక్కుకు వస్తామా? మనుషుల్ని గదినట్టు లేకపోతే మనుషుల్ని ఇది చేసినట్లుగా దేవుడు కూడా చేయగలమా? ఆ? కాబట్టి ఈ అర్హతను మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. తర్వాత మనం గమనిస్తే ఈ ఆశీర్వాదానికి కర్తలుగా ఉండేదానికి పిలువబడిన వారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మూడో పాయింట్ బాధ్యత ఏంటంటే, దేవుడు ఏదైతే నీకు ఆశీర్వాదానికి కర్తలుగా ఉంటామని వాగ్దానం చేసి ఇచ్చాడో ఆ ఆశీర్వాదాలను నీ మనసులో నీ జీవితంలో పెట్టుకుని మూసి వాటిని దాచేయకూడదు. అర్థమవుతుందా? డబ్బులను అయితే దాచుకుందాం పర్లేదేమో, ఏం అక్కడ కూడా ఇవ్వాల. ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ తుప్పు పడతాయి, చెదలు పట్టేస్తాయి, అక్కడ దాచుకోండి అన్నాడు. అంటే ప్రతీది కూడా మనం పర సంబంధమైనటువంటి దాన్ని పొందటానికి ఈ భూలోకంలో షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవాలి. లేని వారు ఎవరైతే ఉన్నారో, ఆశీర్వాదాలకు దూరంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవి మనం కూడా ఇచ్చేటట్టుగా, వారు పొందేటట్టుగా వారిని మనం ప్రేరేపించి తెలియచేయాలి. మన చుట్టూ రక్షణకు వెలపట, సత్యానికి వెలపట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరెవరు? మరి వాళ్ళందరి విషయంలో మనకి ఏం బాధ లేదుగా. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు? ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ అలాగనే అనుకుని అబ్రహాము గాని, ఇస్సాకు, యాకోబులు గాని, కృత నిబంధనల పేతురు, పౌలు, యోహాను వీళ్ళందరూ కూడా అలాగనే మాకెందుకు వచ్చిందిలే, మా వరకు మేము పొందేసుకున్నామని అని వాళ్ళు ఏదో పాత్రలో పదార్థం దాచుకున్నట్టుగా వాడికి ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా దాచేసుకున్నట్లయితే ఈనాడు వాక్యం మన దగ్గరికి వచ్చేదా? మనకు దేవుని కృప దొరికేదా? ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ ఆశీర్వాదాలు అన్నటువంటిది మనం దాచుకునేటువంటి మనం పాత్రలం కాదు, ఇతరులతో పంచుకునేటువంటి కాలవల్లాగా మారాలట. మనం జీవితంలో మనం పొందిన రక్షణను, ఇచ్చిన పాప క్షమాపణను, పరిశుద్ధాత్మ వరమును గురించి, సత్యాన్ని గురించి, నీతిని గురించి, పరిశుద్ధతను గురించి ఇతరులతో చెప్పి వాళ్ళతో పంచుకొని వాళ్ళు కూడా ఈ ఆశీర్వాదానికి కర్తలయ్యేటట్లుగా ప్రయాసపడాలి తప్ప, నేను ఒక్క చోట డబ్బులు దాచుకున్నట్టుగా దాచుకుంటా అంటే ఆశీర్వాదం దొరకదు. ఎందుకు అనంటే, ఈ ఆశీర్వాదానికి అనేకులు కర్తలు అవ్వాలని ఆయన ఉద్దేశం. మనం ఏమనుకుంటాం? నేను ఒక్కడినే ఆశీర్వాదం పొందాలి, నేను ఒక్కదాన్ని ఆశీర్వాదం పొందాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి. ఇదంతా ఇంకా లోక సంబంధమైన పద్ధతి. కాబట్టి పేతురు తెలియజేసినట్లుగా ఆశీర్వాదమునకు కర్తలగుటకు మిమ్మల్ని పిలువబడ్డారు కనుక మీరు కీడుకు ప్రతి కీడు గాని, దూషణకు ప్రతి దూషణ గాని చేయకుండా మీరు వాళ్ళని దీవించండి. గమనించండి. ఒకసారి ప్రశ్నిస్తున్నాను, నేను ఇప్పుడు దాకా ఎలా బ్రతుకుతున్నానో నాకు తెలుస్తుంది, ఎలా జీవిస్తున్నారో మీకు తెలుస్తుంది. గతంలో ఇప్పటి వరకు మనం జీవించిన జీవితాన్ని ఒకసారి మనం మననం చేసుకుని ఆశీర్వాదానికి కర్తలయ్యేటట్టుగా నేను బ్రతుకుతున్నానా, లేక శాపానికి కర్తలాగా నేను బ్రతుకుతున్నాను అనే విషయం మన బుర్ర మనకు చెప్పుద్దా? చెప్పుద్దా? చెప్పు. చెప్పింది. ఆల్రెడీ ఒక నిమిషంలో వచ్చేసింది మన బుర్రలోకి. ఇప్పుడు ఒకవేళ ఆశీర్వాదానికి కర్తలుగానే మనం బ్రతకగలిగితే సంతోషం, దాన్ని ఇంకా మెయింటైన్ చేయాలి, పరిపూర్ణం చేయాలి. ఒకవేళ నెగిటివ్ షేడ్ ఉంది అనుకోండి, మరి అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? అలాగే చెప్తారులే అని మొండికేసి, అలాగే ఉంటానని మూర్ఖంగా ఉండకుండా, కఠినంగా ఉండకుండా ఇప్పటికైనా మన మనసును మార్చుకుని కపటపు మాటలు రానియకుండా కీడుకు దూరంగా ఉండటానికి, అబద్ధాన్ని దూరం చేసుకోవటానికి, ఏమండి శపించటాన్ని, దూషించటాన్ని దూరం చేసుకుని సమాధానం కలిగి ఉండటానికి వీటి కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ పేతురు ఒక మాట అంటాడు, సమాధానమును వెదకి దానిని వెంటాడుడి అంటాడు. అది చిన్న విషయం ఏం కాదు. ఓకేనా? ఈజీగా అర్థం కావడానికి మాట చెప్పి నేను ముగిస్తా. యాకోబుకి ఏశావుకి వైరం ఉంది. ఓకేనా? ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇద్దరికి వైరం ఉంది. 20 ఏళ్ళు అయినా కానీ యాకోబుకి ఆ భయం ఉంది.
ఇప్పుడు అన్నతో సమాధాన పడాలి. ఈయన కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో అక్కడ క్షేమంగా జీవించాలి. ఏం చేశాడు తెలిసిన? మొదట అన్న కొరకు తన ఆస్తిలో కొన్ని మందలను, శ్రేష్టమైన వాటిని ప్రత్యేకపరిచి ముందు తన మందలన్నిటికంటే ముందు పెట్టి వాటిని ప్రత్యేక మనుషులకి ఇచ్చి పంపించాడు. నా అన్న మీకు ఎదురుగా వచ్చి ఇవి ఎవరివి, మీరు ఎవరు అని చెప్పి అడిగారు అనుకో, ఇప్పుడు మీరు ఏం చెప్పాలి తెలిసిన? మీ దాసుడైన యాకోబు మీకు ఇచ్చిన కానుకలు అని చెప్పండి అన్న. దీనికోసం ఇది సమాధాన పట్టాకి, అన్న కోపం తగ్గించడానికి ఆ పని చేసి మళ్ళీ ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నన్ను ఆశీర్వదిస్తేనే గాని, అంటే అన్నతో విరోధంగా ఉన్న అన్నతో సమాధాన పడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అది సమాధానమును వెదకి దానిని వెంటాడండి. అంటే ఉచితంగా వచ్చేది కాదు. నేను వెళ్ళానండి, మాట్లాడేదండి, ఆయన మొహం ఎట్టు పెట్టుకున్నారండి, నేనేం చేయనిగా అనకూడదండి. మాట్లాడు, 1-2 సార్లు మాట్లాడు, 4 సార్లు మాట్లాడు. ఈ విధంగా నువ్వు ప్రయత్నం చేసిన కొలది అది దొరుకుతుంది. ప్రయత్నం చేయకుండా ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే అందరితో సమాధానంగా సఖ్యతగా ఉండగలిగే ప్రయత్నం చేస్తామో అప్పుడే దేవునితో మన సమాధానం అనేది నిలకడగా ఉంటుంది. మనుషులతో వైర్యం పెట్టుకున్నవాడు ఎప్పటికైనా దేవుని నుంచి దూరం అయిపోతాడు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మాట. ఎందుకంటే ఇక్కడ సమాధాన పడటం చేత కాదు, వాడు దేవునితో సమాధాన పడటం కూడా చేత కాదు. ఒకవేళ ఏదైనా చేసేది ఉంటే అదంతా నటనే. ఆ పాప ఎవరో చూడండి, ఏంటి ఆ బాధ ఏంటి? ఓకే, కాబట్టి మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండే దారిలో ఉన్నామా, లేక శాపాన్ని పొందుకునే దారిలో ఉన్నామా? పరిశీలించుకొని మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా ఉంచుకునేటట్లుగా జాగ్రత్తగా జీవించాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.